ధనుష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కారా నుండి మొదటి పాట వాయా ఏ కరాసామి తాజాగా విడుదలైంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ పాటపై అభిమానుల్లో భారీ అంచనాలుండేవి. కానీ సాంగ్ విడుదలైన తర్వాత మిశ్రమ స్పందన లభిస్తుంది. ఊహించిన స్థాయిలో పాట ఆకట్టుకోలేకపోవడంతో ధనుష్ మళ్ళీ జీవి ప్రకాష్ తోనే పనిచేయడంపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఈ వివాదం ఏమిటి? నెటిజన్లు ఏమనుకుంటున్నారు ఇప్పుడు చూద్దాం. ధనుష్ సినిమాల్లో పాటలంటే చార్ట్ బస్టర్స్ గ్యారంటీ అని అంతా భావిస్తారు. అయితే కారా చిత్రంలోని మొదటి సింగిల్ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయిందనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ పాట విన్న చాలా మంది ఇది చాలా యావరేజ్ గా ఉందని పెదవి విరుస్తూ ఉన్నారు. మ్యూజిక్ లో ఎనర్జీ ఉన్నా కూడా గుర్తుంచుకునేలా మాత్రం లేదని అభిప్రాయపడుతూ ఉన్నారు. దీని ప్రభావం వ్యూస్ పై కూడా కనిపిస్తూ ఉంది. ఇక సాధారణంగా ధనుష్ పాటలకు వచ్చే రెస్పాన్స్ కంటే ఈసారి చాలా తక్కువగా, అంటే 2.4 మిలియన్ వ్యూస్, 87,000 లైక్స్ మాత్రమే రావడం గమనార్హం. ధనుష్ మరియు జీవి ప్రకాష్ కుమార్ జోడీ గతంలో ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చింది. పొల్లా ధవన్, ఆడుకలం వంటి సినిమాల్లో వీరి సంగీతం ఒక ఊపు ఊపేసింది. కానీ ఇప్పుడు వరుసగా వీరిద్దరే కలిసి పనిచేయడం వల్ల మ్యూజిక్ స్టైల్ అంతా కూడా ఒకేలా అనిపిస్తోందని, బోర్ కొడుతోందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇక ధనుష్ ఇకనైనా ఇతర సంగీత దర్శకులతో ప్రయోగాలు చేయాలని, కొత్త వాళ్ళతో పనిచేస్తే ఫ్రెష్ మ్యూజిక్ వస్తుందని వారు కోరుతూ ఉన్నారు. ఈ రిపీటెడ్ కాంబినేషన్ వల్ల క్రేజ్ తగ్గుతోందన్నది ఫ్యాన్స్ వాదన. ఇక అయితే ఈ విమర్శలపై కోలీవుడ్ సినీ విశ్లేషకులు మరోలా స్పందిస్తూ ఉన్నారు. కారా సినిమా కథా నేపథ్యం ప్రకారం ఈ పాట కేవలం హీరో ఎలివేషన్ కోసం డిజైన్ చేసిందని, కేవలం వినడానికి కాకుండా వెండి తెరపై విజువల్స్ తో చూసినప్పుడు దీని ఇంపాక్ట్ అదిరిపోతుందని వారు చెప్తూ ఉన్నారు. ఇక ప్రతి సినిమాలోనూ డ్యూయెట్స్ లేదా వైరల్ సాంగ్స్ ఉండాల్సిన అవసరం లేదని, కథలో భాగంగా వచ్చే ఇలాంటి పాటలను సినిమా రిలీజ్ అయ్యాక చూస్తేనే వాటి అసలు వాల్యూ తెలుస్తుందని ధనుష్ సపోర్టర్స్ అభిప్రాయపడుతూ ఉన్నారు. మొత్తానికైతే కారా మొదటి పాట ధనుష్ అభిమానులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేకపోయింది. అయితే ఈ ఆల్బంలో ఇంకా మరికొన్ని పాటలున్నాయి. ఆ పాటలైనా ప్రేక్షకులను మెప్పిస్తాయో లేదో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జీవి ప్రకాష్ తన తదుపరి ట్రాక్స్ తోనైనా విమర్శకుల నోలు మూయిస్తారో లేదో చూడాలి. ఇక ఒకవేళ మిగిలిన పాటలు హిట్ అయితే ఈ ధనుష్ జీవి ప్రకాష్ కాంబినేషన్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయం. అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందే.